పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరు వరద అన్నదాతల నడ్డి విరిచింది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు ఏలేరు వరదలు వాటిని ముంచేస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. కోలుకోలేని విధంగా నష్టపోయిన తమకు సీఎం చంద్రబాబు ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. కాకినాడ జిల్లాకు దుఃఖదాయినిగా మారింది ఏలేరు ప్రాజెక్ట్. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ఈ ఏడాది భారీ స్థాయిలో రావడంతో అన్నదాతలు అపార నష్టాన్ని చవిచూశారు. వాయుగుండం, తుఫాను ప్రభావాలతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఏలేరుకు వరదలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు ఎగువ ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురవడంతో 10 రోజుల వ్యవధిలో ఏలేరు ప్రాజెక్టులో 23 టీఎంసీల వరకు వరద నీరు చేరుకుంది. వాస్తవంగా ఏలేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 24.11 టీఎంసీలు. దీంతో ప్రాజెక్టు నుండి స్వల్ప వ్యవధిలో పెద్ద ఎత్తున మిగులు జలాలు విడుదల చేయడంతో దిగువ ఉన్న పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచేసింది. ఏలేరుకు అనుసంధానంగా ఉన్న గొర్రిఖండి, బల్లకట్టు, సుద్దగడ్డ వాగులు పొంగిపొర్లాయి. కిర్లంపూడి మండలం రాజుపాలెం, పిఠాపురం మండలం రాపర్తి వద్ద గండ్లు పట్టంతో వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ఏలేరు కాలువ సామర్థ్యం 10,000 క్యూసిక్కులు అయితే ఒకానొక సందర్భంలో ప్రాజెక్టు నుండి 27,278 క్యూసిక్కుల నీటిని విడుదల చేశారు. కేవలం అధికారులకు వరదపై అంచనా లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలేరు రిజర్వాయర్లో 20 టీఎంసీల నీరు రిజర్వ్ వచ్చేటప్పటికి కొంత రోజు 3,000, 4,000, 5,000 కిందకు వచ్చి క్యాచ్మెంట్ ఏరియాలో కిందకు పంపిస్తే సైలెంట్గా చూడండి ఈ కాలువ ఎలా వెళ్తుందో అలాగే ఏలేరు వెళ్ళిపోద్దండి. సైలెంట్గా సముద్రాన్ని కలుపుతుందండి. మాకు రిస్క్ ఉండదండి. ఎప్పుడైతే వీళ్ళు 24 వరకు ఉంచేసి 24 దగ్గర వచ్చిందండి. ఇదిలా ఉంటే ఏలేరు వరదల కారణంగా 6 రోజుల పాటు వరిచేలు నీట మునిగే ఉన్నాయి. ఎటు చూసినా వరిచేలు, చెరువులు, సరస్సులను తలపించినట్లు కనిపించేవి. ప్రధానంగా ఏలేరు వరదల కారణంగా జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో దాదాపు 80,000 ఎకరాల్లో వరిచేను తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అన్నదాత ఆర్థికంగా కుదేలయ్యాడు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి భూ యజమానుల నుండి కౌలు శిస్తు ఎకరాకు 40,000 రూపాయల వరకు చెల్లించారు. దీంతో పాటుగా మొదటి పంటకు సంబంధించి అంటే ఖరీఫ్కు ఇప్పటి వరకు 25 నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మరో 10 రోజులు దాటితే వరి పొట్ట పోసుకునే దశకు వస్తుందనగా ఏలేరు వరదలు ముంచెత్తాయి. రైతు కష్టం నుదుట నుండి రాలిన స్వేదం ఏలేరు వరదల్లో కొట్టుకుపోయింది. ముందస్తు సమాచారం అధికారులు ఇవ్వకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో 10,000 ఇస్తా అంటున్నారండి. ఈ రైతులకి 30,000 పెట్టుబడి అయిందండి. ఇప్పటికి ఈ 10,000 ఎక్కడ సరిపోద్దండి? ఒక రైతు ఇప్పుడు ఈ ఎకరానికి తీయాలంటే మళ్ళీ ఇప్పుడు వేసేసిన ఇసుక మేటలు ఈ పంట పోయింది ఇసుక మేటలకి 50,000 అవుద్దండి ఒక్కో రైతుకి ఎకరానికి. నేను 3 ఎకరాల చేశానండి. మొత్తం 3 ఎకరాలన్నర కూడా గండితనంగానే ఉందండి. మొత్తం పోయిందండి. అదండి మాకు నా పేరును కూడా ఏమీ లేదండి. నేను కౌలు రైతునండి. అంత లాస్ అండి. అదన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10,000 వేస్తానంటున్నారు. అది వేసిన తర్వాత రైతులు మాకు ఇస్తే మాకు వచ్చినట్టుగా లేదు, అది కూడా లేదండి. ఏలేరు వరదలు 6 రోజుల పాటు రావడంతో రమారమి 4 టీఎంసీల వరద నీరు పంట చేలను ముంచేశాయి. ఏలేరు కాలువకు గండ్లు పట్టడంతో వరద నీటితో పాటు ఒండు, ఇసుక కొట్టుకు వచ్చి పచ్చని పంట చేలపై పడింది. మరికొన్ని చోట్ల పొలాల నుండి వరద నీరు లాగినా పంట అంతా కుల్లి చెడిపోయింది. ఈ పంటను చూసి రైతుకి దుఃఖమే మిగిలింది. ఇక ఇటీవల ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎకరాకు 10,000 రూపాయలు, హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ఈ అరాకొరా పరిహారం వల్ల ఏ మాత్రమూ ప్రయోజనం లేదని పిఠాపురం రైతన్నలు చెబుతున్నారు. వరద వచ్చి కొట్టేసిందండి, రైతుకి నష్టం వచ్చిందండి. ఈ పొలాలు ఎందుకు పనిచేయండి, పంట బాగా పెద్ద నష్టం వచ్చింది. రైతుకి ఒక 35,000 కానీ 40,000 చిత్తు ఉందండి. చిత్తి కట్టేత్తలోని మాతాలు చేస్తే 12 బత్తాలు మాతండి. పెట్టుబడి 30,000 పెట్టేసి ఉన్నామండి. ఇప్పుడు రైతుకు 36,000 చిత్తి ఇచ్చేసామండి. ఇంకా మాకు నా మట్టికి నేను 5 ఎకరాలు భూమి చేస్తానండి. ఏం చెయ్యాలో పైత్యం లేదండి నాకు. ఏమైంది, కుళ్ళిపోయిందండి. ఇక చేను చేసామండి, ఇదిగోని కుళ్ళిపోయిందండి. మరోవైపు ఏలేరు వరదల వల్ల వ్యవసాయ పంటలే కాకుండా పలు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించడంతో పడవలపైనే ప్రయాణం చేసి తమ గమ్యాలకు చేరేవారు.
ఈ నేపథ్యంలో వరద బాధితులకు మానసిక ధైర్యం చెప్పేందుకు శుక్రవారం మాజీ సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఏలేరు వరద బాధితులు రైతులను కలిశారు. వారి బాధలు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా అందలేదని, క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలవుతున్నా ఇంతవరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మహిళలు ఏకరువు పెట్టారు. వరద బాధితులు రైతులకు అండగా ఉంటారని వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా వారిలో మనోధైర్యం నింపింది. మా ఊరంతా మునిగిపోయిందండి, చేలు మునిగిపోయి అన్నీ మునిగిపోయి. కానీ జగన్ గారు ఈరోజు వంగ గీత గారు కూడా వచ్చి మమ్మల్ని పలకరించారండి. ఈరోజు మమ్మల్ని చాలా బాగా మాట్లాడారు. మీకు ఏం కావాలని హెల్ప్ చేస్తానన్నారు. కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ వర్మ కానీ ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు రాలేదండి. మా ఊరు పట్టించుకున్నాక అసలు పట్టించుకోలేదండి నిజంగాను. జగన్ గారు వచ్చాకే రాసుకుంటున్నారండి. ఇప్పుడు వరకు కూడా ఎవరో రాలేదండి. మాకు 4 రోజులు పెట్టి కూడా అలాగే వరదల్లోనే ఉన్నామండి. మొన్నలోతు నీళ్ళల్లోనే ఉన్నామండి. సెంటి పిల్లలు కూడా ఏమీ లేకుండా ఆధారం లేకుండా అలాగ ఉన్నామండి. మొత్తం మీద అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులను ఊడ్చేసింది ఏలేరు వరద. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దీనావస్థలో ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, నష్టపరిహారం మొత్తాన్ని మరింత పెంచాలని బాధిత రైతులు కోరుతున్నారు.